దొరికిందా? చదువు సార్. భూమి గలవాడై 36 వచ్చిన లేదు. కుప్రలో పుట్టిన అని ఒకడుండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా పేరు పెట్టేవాడు. హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండరు. 37 వచ్చిన ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆదిమ సంఘముల గురించి మనం నేర్చుకుంటున్నాం. సంఘ చరిత్ర వింటున్నారా? మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం చివరి వచనాలకు వచ్చాం. ఈ అపోస్తలుల కార్యములు 28 అధ్యాయాలు ఉంటాయి. ఇది సంఘ చరిత్ర అంటారు. ఓకే, అపోస్తలుల కార్యములు అంటే పరిశుద్ధాత్మ కార్యములు అని కూడా పిలుస్తారు. అంటే సంఘములో మొట్టమొదటి సంఘములో దేవుడు చేసిన కార్యాలు, లేకపోతే సంఘం చేసిన సేవ, వారు చేసిన ఆదిమ సంఘం చేసిన అపోస్తలు చేసిన సేవ, పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు, పరిచర్య, సంఘ చరిత్ర. దీంట్లో నుంచి ఈ రోజు ఉన్నటువంటి ఈ సంఘము, ఇప్పుడు ఆధునిక సంఘం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అవి మనం ధ్యానిస్తున్నాం. జాగ్రత్త గమనించండి. దేవుణ్ణి నమ్ముకుంటే సరిపోదు. అందుకనే మనకి గొర్రెలు అంటారు. బైబిల్ కూడా యేసే అన్నాడు, అదే పేరు. మరి దీన్ని కొంతమంది హేళనగా కామెంట్ చేయడానికి కూడా వాడుతున్నారు బయట వాళ్ళు. ఎందుకనంటే మనం నిజంగా అలాగే ప్రవర్తిస్తున్నాం. కొన్నిసార్లు జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తాం. దేవుడు ఏం చెప్పాడు? నన్ను పరిశీలనగా మీరు నన్ను తెలుసుకోవాలని చెప్పాడు. అంత మాత్రమే కాదు కానీ నా జనులు జ్ఞానము లేకే నశించుతున్నారని కూడా చెప్పాడు. దేవుని పిల్లలకు దేవుని జ్ఞానం కావాలి, ఉండాలి. దేవుని జ్ఞానం పొందుకోకుండా దేవుని నమ్ముకొని తిరిగితే సరిపోతుందా? సరిపోదు. దేవుని జ్ఞానం దేవుని పిల్లలకు చాలా అవసరం. జ్ఞానం లేకపోతే నశించుతున్నారు. నశించడం అంటే నిజంగా దేవుల్లో ఉండకుండా మన జీవితము పాడైపోతుంది. ఆదిమ సంఘం గురించి మనం నేర్చుకున్నప్పుడు చాలా జ్ఞానం వస్తుంది. మనం ఎలా ఉండాలో, మన ముందున్న వాళ్ళు ఎలా భక్తి చేశారో, వారి విశ్వాసాన్ని ఎలా కాపాడుకున్నారో, ఈ విషయాలన్నీ మనకు తెలుస్తాయి. వారి యొక్క ప్రేమ, ఐక్యత, దాతృత్వము, వారి యొక్క దేవుని నుండి పొందిన కృప, ఇవన్నీ కూడా మనకు తెలుస్తున్నాయా లేదా? తెలుస్తున్నాయి. ఓకే, సేమ్ టైం అదే విధానంలో ఆ సంఘంలో ఒక వ్యక్తి గురించి ఈరోజు మనం చదువుకున్నాం. ఇతని యొక్క చరిత్ర అంతా కూడా మనము ఇప్పుడు ధ్యానించట్లేదు. అసలు లేవీడు, కుప్రా అంటే ఏంటి, లేవీడు అంటే ఎవరు, అతనికి భూమి ఎక్కడి నుంచి వచ్చింది, ఇతడు యోసేపు బర్నబాగా ఎలా మారాడు, ఇతని పరిచర్య ఏంటి, ఇతని గురించి ఇంకెక్కడెక్కడో రాయబడింది. ఈ విషయాలు నేను ఇప్పుడు చెప్పట్లేదు. కానీ అతడు చేసిన పనిని గురించి ఈరోజు మీతో మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. ఏంటి అని అంటే, ఆదిమ సంఘం ఏదైతే చేశారో అదే ఆయన చేశాడు. స్పెషల్గా ఇతని గురించి రాయబడింది. 34వ వచనం మీరు చదవండి. 34వ వచనం ఏమిటంటే, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. సంఘం అంతా ఈ పని చేశారు. ఆల్రెడీ ఇది మనం చదువుకున్నాం ఇంతకు ముందు. కానీ ఇతని గురించి కూడా 37వ వచనంలో ఏముంది? ఇతడును భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచు. హల్లెలూయా. సంఘం అదే చేశారు. స్పెషల్ గా ఒక వ్యక్తిని చూపిస్తా ఉన్నారు. ఇతని పేరు యోసేపు. అపోస్తలులు ఇతనికి బర్నబా అని పేరు పెట్టారు. బర్నబా అంటే హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు, ఆదరించేవాడు, హెచ్చరించేవాడు అని అతని గురించి అర్థం, ఆ పేరు గురించి. ఓకేనా? ఇతడు కూడా ఏం చేశాడు? తను భూమిని అమ్మి వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇతడు భూమి గలవాడు, ఇతడు ధనవంతుడు. ఒక విధంగా చెప్పాలంటే ఇతడు చాలా గొప్ప వ్యక్తి. ఇంకా విధంగా చెప్పాలంటే ఇతడు యాజకుడు. మిగతా 12 గోత్రాలు 11 గోత్రాలు వేరు, లేవి గోత్రం వేరు.
12 మంది ఇజ్రాయెల్ యాకోబు కుమారులు, 12 ఇజ్రాయెల్ గోత్రకర్తలు. అయితే ఆ 12 గోత్రాలలో లేవి గోత్రము సపరేట్ చేశాడు దేవుడు. మీకు స్వాస్థ్యం లేదు, మీరు నా మందిరంలో సేవ చేయాలి, నేనే మీకు స్వాస్థ్యం అని లేవికి చెప్పాడు. లేవి గోత్రానికి దేవుడు చెప్పాడు. ఆ యాజకుడైన వాడు లేవి గోత్రికుడు, దేవుని యొక్క యాజకుడు, ఒక గొప్ప ప్రత్యేకమైన 12 గోత్రాల్లో 11 గోత్రాల కంటే ఇతడు స్పెషల్ అన్నమాట. కానీ అతడు కూడా ఏం చేశాడు? అందరితో పాటు భూమిని అమ్మి వేల తీసుకొచ్చి అపోస్తలుల పాదం దగ్గర పెట్టాడు. ఇంతకీ అపోస్తలు అంటే ఎవరు? అపోస్తలులు అంటే క్రీస్తు రాయబారులు అని అర్థం, లేక దేవుని చేత పంపబడిన వారు అని అర్థం. అపోస్తలులు అంటే పంపబడిన వారు, క్రీస్తు రాయబారులు, దేవుడు ఏర్పరచుకొని పంపించిన సేవకులు. హల్లెలూయా. ఓకేనా? ఈ సేవకుల గురించి పోయిన వారం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. యేసు శిశువులను పంపిస్తూ ఏం చెప్పాడు? ఇదిగో మీరు ఏ గ్రామం వెళ్తారో, ఏ ఇంటికి వెళ్తారో, ఆ ఇంట్లో ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకున్నట్టే అని గొప్ప ఆధిక్యతను శిష్యులకు ఇచ్చాడు. వారి గురించి దేవుడు చెప్పాడు. అలా చేర్చుకున్న వాళ్ళ ఇంట్లో సమాధానం, సేవకులు చేర్చుకున్న వారి ఇంట్లో ఆశీర్వాదం, దేవుడే వస్తాడని రాయబడింది. మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టు అని యేసే చెప్పాడు. అర్థమైందా? ఆ విషయాలన్నీ ఈ ఆదిమ సంఘానికి యేసుప్రభు చెప్పాడా? చెప్పలేదు. అప్పుడు అపోస్తలులకు చెప్పాడు. కానీ ఆ విధానము ఆ క్రీస్తు ఆరోహణమై పరలోకం వెళ్ళిన తర్వాత కూడా మొట్టమొదట స్థాపించబడిన సంఘం, ఆదిమ సంఘంలో ఆ విధానమే నడుస్తుంది. ఏంటనంటే అపోస్తలులు ఎవరనంటే దేవుడు పంపించిన వారు. అంటే వీరిని మనం చేర్చుకుంటే యేసే చెప్పాడు, నన్ను చేర్చుకున్నట్టే అని చెప్పాడు. వీరి మాట వింటే మనము క్రీస్తు మాట వింటున్నట్టే. అర్థమవుతుందా? ఆదిమ సంఘములో ఆలోచన విధానాన్ని చెప్తున్నాను. మీ ఆలోచన విధానం ఏంటో నేను చెప్పట్లేదు ఇక్కడ. ఇప్పుడున్న సంఘ విధానం ఆలోచన ఏంటో తెలియదు. కానీ బిబ్లికల్ గా బైబిల్లో ఉన్నది ఉన్నట్టు మనం ధ్యానిస్తే, బైబిల్ దేవుని గ్రంథంలో ఉన్న విషయాలు మనం ధ్యానించినప్పుడు ఇది అర్థమవుతుంది మనకి. లేదంటే వారు భూములు, ఇండ్లు అమ్మి డబ్బు తీసుకొచ్చి అపోస్తలుల కాళ్ళ దగ్గర, పాదాల దగ్గర పెట్టడం ఏంటి? వారికి తెలుసు సేవకులను మనము గౌరవించినప్పుడు ఇండైరెక్ట్ గా ఎవరిని గౌరవిస్తున్నాము? దేవుణ్ణి, క్రీస్తుని గౌరవిస్తున్నాం అన్న విషయం వాళ్ళకి తెలుసు. మళ్ళీ చెప్తున్నాను, లోకంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో పాస్టర్లందరూ నిజమైన పాస్టర్లు కాదు, ఫేక్ పాస్టర్స్ ఉన్నారు. విశ్వాసులందరూ నిజంగా క్రీస్తుని ఆరాధించే విశ్వాసులు కాదు, డూప్లికేట్ విశ్వాసులు ఉన్నారు. అర్థమవుతుందా? సంఘాలన్నీ కూడా క్రీస్తు వధువు సంఘాలు కావండి. యెజబెల్ సంఘాలు ఉన్నాయి, బిలాము సంఘాలు ఉన్నాయి, కయీను సంఘాలు ఉన్నాయి, ఎన్నో రకాల పేర్లు పెట్టుకోవచ్చు. గెహాజీ సంఘాలు ఉన్నాయి, యూదా ఇస్కరియోతు యూదా సంఘాలు ఉన్నాయి, అననీయ సప్పిరాల సంఘాలు ఉన్నాయి, ఆకాను సంఘాలు ఉన్నాయి, చాలా సంఘాలు ఉన్నాయి. అలాంటి సేవకులు ఉన్నారు, అలాంటి విశ్వాసులు కూడా ఉన్నారు. జాగ్రత్త. ఒకసారి వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నప్పుడు మన హృదయం వాక్యంతో కొన్నిసార్లు ఏం చేయాలంటే పోల్చుకోవాలి. ఆ వాక్యానికి తగినట్టు నా హృదయం ఉందా, నా జీవితం ఉందా, నేను ఆదిమ సంఘం లాగా నేను ఉన్నానా, అటు ఇటుగా ఉన్నానా అని చాలాసార్లు మనం ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచించినప్పుడు ఆ బర్నబా చేసిన పని కూడా ఆదిమ సంఘంలో వాళ్ళు చేసిన పనే. అతని విధానం మనం చూస్తే చాలా సంగతులు మనం నేర్చుకోవచ్చు. మొట్టమొదటి ఏంటంటే సేవకుల ప్రిఫరెన్స్. పంచి పెట్టిరి అని 35వ వచనంలో ఉంది, పాదముల యొద్ద పెట్టిరి అని 34వ వచనంలో ఉంది, పంచి పెట్టిరి అని 35వ వచనం రాయబడింది. పంచి పెట్టడం వేరు, పాదాల దగ్గర పెట్టడం వేరు. అర్థమవుతుందా? మనము చేసేవి కొన్ని పబ్లిసిటీ కొరకు చేస్తాం, లోకంలో అవే జరుగుతూ ఉన్నాయి. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఒక పర్పస్ అనేది ఉంటుంది. నువ్వు ఏదైనా ఇస్తున్నావు అంటే ఒక పర్పస్ ఉంటుంది, నువ్వు ఏదైనా చేస్తున్నావు అంటే దానికి ఒక ఉద్దేశం, ఒక పర్పస్ ఉంది. ఆదిమ సంఘములో వచ్చిన దాని అంతా కూడా సేవ కొరకు ఉపయోగించడానికి దాని పర్పస్ అది. సేవలో అవసరాలు తీర్చబడడానికి అది పర్పస్ అది. సేవకులు పోషించబడడానికి అది ఒక పర్పస్, ఉద్దేశం ఉంది. అక్కర్లో ఉన్న వాళ్ళ అక్కర్లు తీర్చబడడానికి ఒక ఉద్దేశం, పర్పస్ ఉంది. అక్కడ 35వ వచనం అదే, పంచి పెట్టిరి అక్కర గలవానికి వాని వాని అక్కర కొలది పంచి పెట్టిరి గనుక వారిలో ఎవ్వనికి కొదువ లేకపోయేది. హల్లెలూయా.
సంఘములో రావాల్సింది వస్తే చేరాల్సింది చేరుతుంది, జరగాల్సింది జరుగుతుంది. అర్థమవుతుంది మీకు? పొందుకోవాల్సిన వాళ్ళు పొందుకుంటారు. ఈ విధానం లేనప్పుడు ఆ విధానం కూడా ఆదిమ సంఘంలో విధానం ఇప్పుడు జరగట్లేదు. అందుకనే సాతాను సంఘాల్లో దర్జాగా గత్తులు వేస్తున్నాడు. ఆధునిక సంఘంలో సాతాను పనిచేసినంతగా ఆదిమ సంఘంలో పనిచేయలే. అసలు వాని క్రియలు కనబడలేదు. సాతానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు వస్తేనే పడి ప్రాణం విడిచారు. అబద్ధం ఆడితేనే చచ్చిపోయారు అక్కడ. తెలుసా? 5వ అధ్యాయం మన తర్వాత చదువుతాం. ముందు అననీయ సఫీరా ఫ్యామిలీ భార్య భర్తలు సంఘంలో అబద్ధాలు మాట్లాడితేనే, సేవకుల దగ్గరికి వచ్చి సేవకులతో అబద్ధాలు మాట్లాడితేనే కింద పడి చచ్చిపోయారు, ప్రాణాలు పోయాయి. దైవ సేవకులతో అబద్ధం చెప్తేనే చచ్చిపోయారు. నేను చెప్తున్నాను, బైబిల్లో ఉంది, బైబిల్లో రాయబడిన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అప్పుడు సాతానికి అంత అవకాశం. కానీ ఇప్పుడు ఆధునిక సంఘాల్లో, ఇప్పుడున్న సంఘాల్లో ఆ దేవుని ఆత్మ విశ్వాసంలో లేకపోవడం, దేవుని సన్నిధి లేకపోవడం, దేవుని యొక్క శక్తి ప్రజల్లో కనబడకపోవడం, అలాంటి భక్తి పరిశుద్ధత లేకపోవడం సాతాను సంఘంలో చెందులు వేస్తున్నారు. ప్రతి విశ్వాసిని ఆడుకుంటున్నారు. సాతానుకు అవకాశం ఇవ్వలేదు ఆదిమ సంఘం. సాతానుకు అవకాశము ఇవ్వలేదు. కానీ ఆధునిక సంఘంలో సాతాను దేవుని కలిపి ఆరాధించే పరిస్థితి ఏర్పడింది. అందుకని గుర్తించలేని పరిస్థితి. సాతాను భాషలా, ఇది పరిశుద్ధాత్మ భాషలా. సాతాను కూడా భాషలు ఇస్తాడు. అబద్ధపు భాషలు ఉంటాయి, అబద్ధపు వరాలు ఉంటాయి. సాతాను వరాలు, దేవుని వరాలు ఉంటాయి. గుర్తించలేదు. పాట అంటే దేవుని పాట, దెయ్యం పాట, అర్థం కాని పరిస్థితి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే విమర్శించడానికి కాదు, కానీ మనం మెలకువగా ఉండకపోతే అపవాది మనల్ని మోసం చేస్తాడు. జాగ్రత్తగా గమనించడం. ముందుకు నేను వెళ్తున్నాను. ఆ విషయాలు మనం గమనించినప్పుడు అపోస్తలుల దగ్గర పెట్టడం ఏంటి? మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు డబ్బులు ఎక్కడ పెట్టాలి? మీరైతే ఎక్కడ పెడతారు? బీరువాలో పెడతారు. డబ్బులు ఎక్కడ పెడతారు చెప్పండి? డబ్బులే ఉన్నట్టు చెప్తున్నారు, చూస్తున్నారు నాయకులు. ఎక్కడ పెడతారు? బీరువాలో పెడతారు. ఇంకా ఎవరైనా ఇస్తే ఎవరు పెడతారు, లేదా పర్సులో పెడతారు, అంతే కదా. కానీ వాళ్ళు ఎక్కడ పెట్టారు? సేవకుల కాళ్ళ దగ్గర పెట్టారు. దైవ సేవకులు అపొస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. ఏంటి వారి ఉద్దేశం? డబ్బుని సేవకుల దగ్గర కాళ్ళ దగ్గర పెట్టడం వారి ఉద్దేశం ఏంటి? మీకు అర్థమైందా? డబ్బు ఉండాల్సిన చోట ఉంచడమే మనకు క్షేమం. లేదంటే మనకి చాలా ప్రమాదం కూడా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే యేసుప్రభు చెప్పిన మాటలే. ఒకడు సిరికిని దేవునికి దాసుడుగా ఉండనేడు. జాగ్రత్త పడాలి. సరే, అసలు విషయానికి వద్దాం. అపోస్తలులు అంటే ఎవరు? దేవుని యొక్క సేవకులు కదా. సేవకుల దగ్గర విలువైనది పెట్టొచ్చా? అసలు ఇవ్వచ్చా? సేవకుల దగ్గర విలువైనవి పెట్టడం, విలువైన ఇవ్వడం సేవకులకు పోయిన వారంలో ఒక కోణంలో ధ్యానించడం, అది కానుక విషయం. కానీ ఇక్కడ అర్థం ఏంటంటే ఇది ఇక్కడికి రావడమే క్షేమం. వారు నడిపించాలి పరిచర్య. ఈ అథారిటీ వారు తీసుకోవాలి. ఆ డబ్బు అనేది అమ్మిన తర్వాత వారి పర్పస్ ఏంటో, ఏ ఉద్దేశంతో దాన్ని అమ్మారో ఆ ఉద్దేశం నెరవేర్పు కొరకు సంపూర్ణంగా అక్కడికి అప్పగించారు. లేదా దగ్గరే ఉంచుకున్నారు అనుకోండి, ఒక నిమిషం తర్వాత మళ్ళీ ఆలోచన వస్తూనే ఉంటుంది. సాతాను ఇంకొక ఆలోచన ఇస్తూ ఉంటాడు. కాబట్టి వారు ఏదనుకున్నారో అది చేయడానికి అవకాశం సాతానికి ఇవ్వలేదు. ఇవ్వకుండా ఉండడానికి ఇది మన దగ్గరే కాదు, సేవకుల దగ్గరనే ఉండాలి, సంఘంలోనే ఉండాలి, దేవుని దగ్గరే ఉండాలి. ఇప్పుడు విలువైనది డబ్బైనా మన జీవితం కూడా. చాలాసార్లు ఆలోచించండి. నా జీవితాన్ని దేవునికి ఇవ్వకుండా, ఆయనకు పాదార్పణం చేసుకోకుండా, ఆయనకు నన్ను నేను అర్పించుకోకుండా కొంచెం ఇచ్చి కొంచెము తర్వాత ఇస్తానని చెప్పి ఉంచుకుంటే సాతాను వాడుకుంటాడు. డబ్బు కూడా అంతే, డబ్బులు కూడా అంతే. దేవుడు ఈ వారం నీవు ఇవ్వాలనుకున్నది, దేవుడు చెప్పింది నీవు అనుకున్నది ఇవ్వాలనుకున్నది ఈ వారం ఇవ్వకుండా వచ్చే నెల ఇస్తానన్నావు అనుకో, వచ్చే నెల నువ్వు ఇయ్యవిగా, నువ్వు ఎప్పటికీ ఇవ్వవు. నువ్వు చేయాలనుకున్నది ఎప్పుడు అనుకున్నావు అప్పుడు చేయకపోతే మరోసారి చేయవు. ఎందుకంటే ఆప్షన్ సాతాను తీసుకుంటాడు, సెకండ్ ఆప్షన్. రెండో విషయం, అపోస్తలుల పాదాల దగ్గర పెట్టినప్పుడు
అది కరెక్ట్గా సేవలో వాడబడుతుంది. నా దగ్గర పెట్టుకొని మా ఇల్లు అమ్మి మా భూములు అమ్మి ఆ డబ్బు మా దగ్గరే పెట్టుకుని మేమే అవసరం ఉన్నప్పుడు ఇస్తాములే అని అంటే దేవుని చిత్తం సరిగ్గా మేము చేయలేమని వారికి తెలుసు. కనుకనే అక్కర కొలది పంచిపెట్టడానికి వారు ఏదైతే చేశారో అది ఖచ్చితంగా సేవకుల దగ్గరికి. ఇంకా మూడో విషయం మీరు గమనించండి, పెత్తనం కూడా సేవకులే తీసుకోవాలి. ఏంటా పెత్తనం అంటే భోజనాలు వండేది వడ్డించే పెత్తనం కాదు ఇక్కడ సందర్భం. మొత్తము పరిచర్యలో ఒక అథారిటీ అనేది దేవుని యొక్క సేవకుల ఆధీనంలోనే జరగాలని. ఆదిమ సంఘంలో క్రమం చూసారా? ఈ పరిచర్య అనేది మేజర్ గా ఎవరి ఆత్మ ఆలోచనతో వెళ్ళాలంటే దేవుని సేవకుల ఆలోచన విధంలోనే వెళ్ళాలి. వాళ్ళు ఏది చెప్తే విశ్వాసులు సంఘం అది చేయాలి. ఆ క్రమంలోనికి సంఘం ఉన్నారు, వచ్చారు ఆదిమ సంఘం. హల్లెలూయా. అది వాళ్ళు చెప్పింది వాళ్ళు చేశారు. ఆ తర్వాత నిజంగా సంఘం అంతా దీవించబడి ప్రపంచవ్యాప్తంగా క్రీస్తుకు వారు సాక్షులుగా బ్రతకగలిగారు. అంటే ఎక్కడ వారు సాతాను వారిని మోసపుచ్చకుండా జాగ్రత్త పడ్డారు. కొంతమంది మోసపోయారు, అన్నయ్య సఫీర లాంటి వాళ్ళు అపవాదికి చోటిచ్చారు. ఆ అపోస్తలు సేవకుల వాళ్ళ మాట ఏంది మనం వినేది? వాళ్ళు అట్నే చెప్తారులే, వీళ్ళు అట్నే చెప్తారులే, వాళ్ళందరూ ఇస్తారు మనం ఇచ్చామని వంచన చేసి వాళ్ళు మోసపు ఆలోచన చేసి సగం దాచుకొని సగం అబద్ధం ఆడి సగం తీసుకొచ్చి అబద్ధాలాడి వాళ్ళు వంచన చేయడం ద్వారా వారి ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్నారు. కానీ ఆదిమ సంఘంలో పరిశుద్ధాత్మ కార్యాలు బలంగా జరగడానికి సంఘం అంతా కూడా ఇలాంటి ఆలోచనతో ఉన్నారు. వారు దేవునికి ఎక్కువగా స్థానాన్ని ఇచ్చారు. హల్లెలూయా. సేవకులు ప్రాముఖ్యమైన వారు అనే విషయం వారికి అర్థమైంది. దేవుడు పంపిన అపోస్తలులే వాళ్ళు ప్రాముఖ్యమైన వాళ్ళు. వాళ్ళ విధానంలో మనం వెళ్ళాలని వారికి అర్థమైంది. వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలని వారికి అర్థమైంది. వారిని గౌరవించాలని వారికి అర్థమైంది. వారికి విలువ ఇవ్వాలని అర్థమైంది. ఎవరైనా పిచ్చోళ్ళు డబ్బులు తీసుకొచ్చి అక్కడ పెడతారా? గుడ్డిగా సేవకుల దగ్గర డబ్బులు పెడతారా? ఇస్తారా? డబ్బులు ఇస్తారా? ఇవ్వరండి. తెలుగులో అయితే ఇవ్వరు. వాళ్ళు తెలివి తక్కువ కదా. వారు దేవునికి భయపడే వాళ్ళు. అంటే దేవునికి భయపడేవారు. వారికి తెలుసు డబ్బు ఉండాల్సిన స్థానం ఎక్కడో అక్కడే ఉంచాలి. నీ జీవితంలో కూడా ఈ లోక సంబంధమైన వాటికంటే తక్కువలో యేసయ్యని చూస్తున్నారు మీరు. చాలా సందర్భాల్లో అలాంటి జరుగుతుంది. జాగ్రత్త పడండి. మనము లోకానికి ఇచ్చే విలువ, డబ్బుకి ఇచ్చే విలువ, మనుషులకి ఇచ్చే విలువ చాలాసార్లు దేవునికి ఇవ్వం. కొన్నిసార్లు సేవకులకు కూడా విలువ ఇవ్వం. అర్థమవుతుంది? ఇవ్వమండి. కానీ ఆదిమ సంఘంలో చూడండి, దేవుని అంత విలువ సేవకులకి సంఘం ఇచ్చారు. ఆ విలువైన దాన్ని సేవకుల పాదాల దగ్గర పెట్టిన తర్వాత ఆ పరిచర్య ఏ విధంగా జరిగిందో మనం తర్వాత సంఘ చరిత్ర చూస్తాం. ఈరోజు దానికి రిలేట్గా ఒక ఇద్దరి గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. మరియా వర్సెస్ ఇస్కరియోత్ యూదా. మరియా, ఇస్కరియోత్ యూదా. ఓకే, వారి గురించి ఒక 2 మాటలు మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. విలువైన దాన్ని, డబ్బును అపోస్తలులు లేకపోతే ఆదిమ సంఘం లేకపోతే ఈ యోసేపు అనే బర్నబా అనేటువంటి వాళ్ళే పెట్టారా? ఇంకా విలువైన దాన్ని పాదాల దగ్గర పెట్టిన వాళ్ళు ఉన్నారా అని చూస్తే ఒకసారి యోహాను సువార్త 12వ అధ్యాయం మీరు మొదటి 2-3 వచనాలు మీరు ఒక్కసారి చదవండి. అక్కడ అర్థమవుతుంది. 12వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి. తీస్తే చదవండి, పర్వాలేదు. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తి తీసుకొని యేసు పాదములకు పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ జరిగిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మరియా ఎవరంటే మార్తా లాజరు యొక్క సహోదరి. బైబిల్లో 6 మరియలు ఉన్నారు. 6 ఉన్నారు మరియలు. ఈ మరియా బేతనీయ మరియ అంటారు. ఈ బేతనీయ గ్రామానికి చెందిన ఆమె. లాజరు యొక్క మార్తా లాజరు యొక్క సహోదరి. ఓకేనా? ఈమె గురించి కొన్ని విషయాలు ఉన్నాయి, ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి. ఈమె లూకా సువార్త 10వ అధ్యాయం 38-39 వచనాల్లో చదవద్దు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భం చదివితే అక్కడ యేసు ప్రభుని మార్త ఇంట్లో చేర్చుకుంటుంది. వెంటనే మరియా యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పేది వింటా ఉంటారు.
అంటే ఉత్తమమైన దాన్ని మరీ ఏర్పరచుకున్నది అని ఆమె గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు యేసుప్రభువు వారు. వింటున్నారు? దేవుని యొక్క మాటలు వినడానికి ఆమె ఎల్లప్పుడూ హృదయం సిద్ధపరచుకుని ఉంటది అనమాట. ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది అని ఆమె గురించి రాయబడింది. ఓకే, ఇక్కడ ఈ యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనంలో ఇక్కడ సందర్భం ఏంటంటే, యేసు పస్కా పండుగకు ముందే 6 రోజుల ముందే ఈ బేతనీ గ్రామానికి వచ్చాడు. లాజరు, మరియా, మార్తా ఉన్న ఇంటికి వచ్చాడు. వచ్చినప్పుడు మార్తా ఉపచారం చేస్తుంది. ఎవరికి? ప్రభువుకి. లాజరు ఏం చేస్తున్నాడు? ఆయన పక్కన కూర్చున్నాడు, భోజనం చేస్తున్నాడు, సాహసంలో ఉన్నాడు. అని మరియా ఏం చేస్తుంది తెలుసా? విలువైన అత్తరు తీసుకొని వచ్చి ఆ బుడ్డిని తీసుకొచ్చి యేసు పాదముల మీద పోసి, అత్తరు పోసి ఆమె తల వెంట్రుకలతో పాదాలు తోడుస్తూ ఉంది. మరియా చేసిన పని. ఈ మరియా చేసిన పని మనకి అర్థం చేసుకోవాలంటే, యేసు ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు దేవుడుగా మనకు కనిపించాడు. ఎలా కనిపిస్తాడు అంటే మనిషి కుమారుడుగానే కనిపిస్తాడు. అర్థమవుతుంది? ఇంకా చెప్పాలంటే ఆయన ఒక అపోస్తలుడుగా, ఒక ప్రవక్తగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక మనిషి కుమారుడుగా, ఇంకా చెప్పాలంటే ఆయన ఒక సేవకుడుగా మనకు కనిపిస్తాడు. ఓకేనా? అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది అనమాట. యేసు దేవుని సేవకుడు అని స్పష్టంగా అక్కడ రాయబడింది. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన పరిపూర్ణ మానవుడు, సంపూర్ణంగా దేవుడుగా ఉన్నాడు. అంటే దేవుడే శరీరధారిగా మనిషిగా వచ్చాడు కాబట్టి ఆయన భూమి మీద మనకు ఎలా కనిపిస్తున్నాడు? ఒక సేవకుడుగా కూడా కనిపిస్తున్నాడు. చూడండి, అపోస్తల కార్యం 3:26 ఉంటుంది. పేతురు తన ప్రసంగంలో చెప్తున్నాడు, దేవుడు తన సేవకుని పుట్టించి, అంటే పుట్టినట్లు ఏముందంటే లేపి, దేవుడు తన సేవకుని పుట్టించి లేపి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపెనని చెప్పాను. హల్లెలూయా. దేవుడు తన సేవకుని మీ వద్దకు పంపించాడు. సేవకుని మొదట మీ వద్దకు పంపించాడు. ఎవరు దేవుడు పంపించిన సేవకుడు? ఎవరు? యేసు ప్రభువే. ఆయన గురించి చెప్పాడు. ఇక్కడ మరియా యేసు ప్రభుని దేవుడు పంపిన మనిషిగా, సేవకుడుగా, లేక అపోస్తలుడుగా, ఆయన మనిషి కుమారుడుగా, రాబో క్రీస్తుగా గుర్తించి ఆయన్ని ఘనపరుస్తుంది. విలువైనది యేసు యొక్క పాదాల మీద, దేవుడు పంపిన సేవకుని పాదాల మీద పోస్తుంది మరియా. ఇప్పుడు చెప్పండి, ఆదిమ సంఘం విలువైనది ఎక్కడ పెట్టారు? డబ్బు ఎక్కడ పెట్టారు? ఎక్కడ పెట్టారు? పాదాల దగ్గర పెట్టారు. బర్నబా అనే యోసేపు అనే అతడు ఎక్కడ పెట్టాడు డబ్బు? అపోస్తల పాదాల దగ్గరే పెట్టాడు. మరియా అత్తరు తీసుకొచ్చింది, ఎక్కడ పెడుతుంది? ఎక్కడ పోస్తుంది? పాదాల దగ్గరే పోస్తుంది. దేవుడు పంపిన సేవకుడు. దేవుడు తన సేవకును పంపిస్తాడు, తన సేవకుని లేపుతాడు. ప్రజల రక్షణ కొరకు, ప్రజల యొక్క విమోచన కొరకు యేసును పంపాడు. మరి ఈరోజు అనేకులు తన దుష్టత్వం నుంచి మళ్లించుట ద్వారా వారిని ఆశీర్వదించుటకు సేవకుని దేవుడు పంపించాడు. అర్థం కావట్లేదు చాలా మంది. ఎందుకనంటే చాలా మంది విశ్వాసులు, పాస్టర్లు ఎలా అయిపోయారంటే నిజంగా దేవుని యొక్క భయం లేని, భక్తి లేని ప్రజలుగా ఉండిపోయారు. కనుక నువ్వు కాకపోతే ఇంకొక పాస్టరు, ఈ చర్చి కాకపోతే ఇంకొక చర్చి, ఇంకో పాస్టర్ కాడికి పోతాం, ఇంకో చర్చి కాడికి పోతాం. ఈ చిల్లర బ్యాచ్ అంతా కూడా త్రోవ పక్కన చెట్లు అనమాట. ఈ త్రోవ పక్కన చెట్లకు సెక్యూరిటీ లేదు. తోటలో ఉన్న చెట్టుకి ఫెన్సింగ్ ఉంటుంది, దానికి తోటమాలి ఉంటాడు, దానికి కత్తిరింపులు ఉంటాయి, దానికి తవ్వకం ఉంటుంది, దానికి ఎరువు ఉంటుంది, దానికి నీళ్లు పెడతారు, దానికి కాపలా ఉంటారు, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. త్రోవ పక్కన, రోడ్డు పక్కన ఉన్న చెట్లకి ఏముంటది? ప్రతి ఒక్కడు కూడా దానికి కాయలు తెంపుకుంటాడు. తర్వాత దానికి నీళ్ళు ఎవడు పోయాడు, ఆ చెట్టు ఎండిపోతుంది. నీ దగ్గర ఉన్నప్పుడు అంతా లాగుతుంది. ఏంటి, నువ్వు ఏ చర్చికి పోయినా నీ పని అవుతుంది. ఏ చర్చి కన్నా పో, ఏ పాస్టర్ కాడికి పో. నువ్వు కాకపోతే నాకు టీవీలో పాస్టర్ ఉన్నాడు అంటాడు ఒక, నాకు టీవీలో ఉన్నాడు ఒకడు అంటాడు. మరి ఆ టీవీలో ఉన్నాడు వచ్చి ఏం చేస్తాడు? మరి చాలా మందికి అర్థం కాదు. పనికి మాలిన పాస్టర్స్, పనికి మాలిన విశ్వాసులు తయారయ్యారు కనుక సమాజంలో దైవజనుడు అనే గౌరవం, విలువను పోగొట్టుకున్నారు. కానీ ఒక విషయం తెలియదు, నిజమైన సేవకులు ఉన్నారు, నిజమైన దైవజనులు ఉన్నారు. దేవుడు పిలుపు చేత వచ్చి దేవుని కొరకు నమ్మకంగా బ్రతికే సేవకులు ఉన్నారు, సేవ చేసే సేవకులు, దైవజనులు ఉన్నారు. విశ్వాసులు గుర్తించాలి. మరేకేమర్థమైంది? తర్వాత వచనాలు మీకు చెప్తాను. మీకు
అర్థమవుతున్న విషయాలు ఏంటో తెలుసా? మరియ చేసిన పని యేసు ప్రభు వారి శిష్యుల్లో 12 మంది అపోస్తలులు కూడా చేయలేదు. చేయకపోగా కొంతమంది విమర్శించారు, కొంతమంది వ్యతిరేకించారు, కొంతమంది వాటి మీద కామెంట్లు చేశారు. వారిలో ప్రాముఖ్యంగా ఒకడు ఇస్కరియోతు యూదా. ఎస్, చదవండి 4వ వచనం. ఆమె అత్తరు పూసిన పాదముల మీద పోసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన ఇల్లు అత్తరు వాసనతో అయితే 4వ వచనం ఉంది. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరు ఎందుకు 300 దేనారాలకు అమ్మి బీదలకు ఇయ్యలేదు అని. చూడండి, ఈ అత్తరు ఎందుకు ఇలా వేస్ట్ చేసింది? ఎందుకు ఇలా వేస్ట్ చేశారు? 300 దేనారాలు వస్తాయి దీన్ని అమ్మితే. ఒక దేనారం ఏంటి తెలుసా? వాళ్ళ యూదుల లెక్క ప్రకారం ఒక రోజు కూలి. ఒక దేనారం అంటే ఒక రోజు కూలి. 300 దేనారాలు అంటే 300 రోజుల కూలి. మీరు చెప్పండి, మీ లెక్క చెప్పండి. 300 రోజుల కూలి ఎంత వస్తుంది? ఎంత డబ్బు అవుతుంది? 300 రోజులు పని చేసిన డబ్బు ఎంత వస్తుందో కూలి, అంతతో సమానం అన్నమాట ఈ అత్తరు. క్యాలిక్యులేషన్ బాగా తెలుసు మనోడికి, లెక్కలు అర్థమవుతుంది. 300 దేనారాలకు అమ్మి బీదలకి ఇవ్వచ్చు కదా అని. అంత విలువైనది. ఇప్పుడు సేరున్నర అత్తరు అంటే అక్కడ వారి లెక్క ప్రకారం అంటే ఒక మనకు మన లెక్కలో చూస్తే అది ఒక 1/2 కిలోకు పైగా ఉంటుంది అత్తరు. అంత అత్తరు ఏం చేసింది ఆమె? యేసు పాదముల మీద వస్తుంది. దేవుని సేవకుడుగా వచ్చాడు, మన కొరకు చనిపోవడానికి వచ్చాడు, పరిచర్య చేయడానికి వచ్చాడు. పరిచర్య చేయించుకోవడానికి కాదు, మనకు సేవ చేయడానికి వచ్చాడు. మన కొరకు ప్రాణం పెట్టడానికి, మనందరి కొరకు తన ప్రాణమును క్రయధనముగా చెల్లించడానికి వచ్చిన సేవకుడుగా, దేవుడు పంపిన సేవకుడుగా వచ్చిన యేసు పాదముల యొద్ద ఆమె విలువైనది అత్తరు ఆయన పాదముల మీద పోసి ఆయన్ని ఘనపరిస్తే, ఆయన ప్రేమిస్తే, ఆయన ఆరాధిస్తూ ఉంటే ఎవరికి నచ్చలేదు? ఆయన శిష్యులలో ఒకరికి నచ్చలేదు. ఆయన పేరు ఇస్కరియోతు యూదా. ఇప్పుడు చెప్పండి, ప్రిఫరెన్స్ సేవకులకు ప్రిఫరెన్స్ సంఘం, ఆదిమ సంఘం ఇచ్చిందా లేదా? దైవజనుడు దేవుడు పంపినవాడు అని ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు నువ్వు సరైన క్రమంలో ఉన్నట్లు. సేవకుని లెక్క చేయకుండా, లెక్క చేసినట్టు, ప్రేమించినట్టు లెక్క చేయకుండా హృదయంలో అహంకారంతో ఉంటే నువ్వు ఆ క్రమంలో చెప్పండి. యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఇతడు ఒకడు. యేసు ప్రభు ఇతన్ని కూడా పిలుచుకున్నాడు, ఇతన్ని కూడా ఏర్పరిచాడు, ఇతన్ని కూడా దయ్యాల మీద అధికారం ఇచ్చాడు, రోగులను స్వస్థపరచడానికి అధికారం ఇచ్చాడు, చనిపోయిన లేపడానికి అధికారం ఇచ్చాడు. 12 మందితో పాటు ఇతడు అపోస్తలుడుగా పిలువబడుతున్నాడు, యేసు శిష్యులో ఒకడుగా పిలువబడుతున్నాడు. కానీ యేసును వెంబడిస్తున్నాడు. కానీ ఏ రోజు కూడా తన హృదయంలో యేసును ప్రేమించినట్టు, ఘనపరిచినట్టు, యేసుకు తన హృదయాన్ని అర్పించుకున్నట్టు, ఆరాధించినట్టు ఎక్కడ లేదండి. తన స్వార్థం కొరకు క్రీస్తును వెంబడించాడు తప్ప యేసును ఘనపరచడానికి ఎప్పుడు వెంబడించలేదు. అలా వెంబడించిన వాడైతే మరియను అడ్డుకునేవాడు కాదు, మరియను విమర్శించేవాడు కాదు, మరియను వ్యతిరేకించేవాడు కానే కాదు. మంచి కూర్చోవాలి సంఘస్థులారా. నిద్రపోయేటోళ్ళు కూడా నిద్ర వస్తే మొహం కడుక్కోండి. రికార్డ్ అవుతుంది, అందులో మీ గురించి మాట్లాడేది కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఓహో నిద్రపోతు సంఘం అని అనుకుంటారు వినేటోళ్ళు యూట్యూబ్లో. మరి నన్ను ఎందుకు మందలిస్తున్నారు? నిద్ర వస్తుందంటే అర్థమవుతుంది నీ స్థితి. జాగ్రత్త పడాలి. ఓకేనా? గమనించండి, అపోస్తలుల పాదముల యొద్ద పెట్టిచూ వచ్చిరంటే వారు భక్తిపరులు కాదా? వారు అభిషేకించబడిన వారు కాదా? వారు దేవుని చేత ఏర్పరచబడిన వారు కాదా? క్రీస్తు రక్తంలో కడగబడిన వారు కాదా? వాళ్ళతో పోల్చుకుంటే ఎందుకు పనికిరాము? ఆదిమ సంఘంతో పోల్చుకుంటే ఏ ఒక్క క్వాలిఫికేషన్ అయినా ఈనాటి సంఘాల్లో ఉందా? అంత ఉన్న వాళ్ళే తగ్గించుకొని దేవుని సేవకుల పాదాల దగ్గర వారికి విలువైనది, వారికి ఆధారమైన దాన్ని అక్కడ ఉంచి
మాకు దేవుడే గొప్పవాడు, దేవుడే మాకు విలువైన వాడు, తర్వాత దైవజనుడని వారు భావన తెలియజేస్తుంటే వారి దాంట్లో ఒక్క క్వాలిఫికేషన్ కూడా లేని సంఘాలు విర్రవెగుతున్నారు. సేవకుని లెక్క చేయాలి. అర్థమైందా మీకు వాక్యం? అర్థమైందా? వారి అభిషేకం ఎక్కడ? వారి ప్రార్థన జీవితం ఎక్కడ? వారి భక్తి జీవితం ఎక్కడ? వారి విశ్వాసం ఎక్కడ? వారి ఐక్యత ఎక్కడ? వారి దాతృత్వం ఎక్కడ? వారి కృప ఎక్కడ? దాంట్లో 1% కూడా లేని క్రైస్తవులు, అహంకారము గర్వంతో ఉన్న క్రైస్తవులు సేవకుని లెక్కే చేయరు. ఏం చూసుకొని ఈ లోకంలో ఉన్నదాన్ని చూసుకున్నా పోతుంది, అది ఉండదు. మనం ఉండవు, అది ఉండదు. శాశ్వతమా? కాదండి. దేవుడు శాశ్వతం. ఆయన ప్రజలు, ఆయనతో ఉండబోయే సంఘం శాశ్వతం. గమనించండి, మన యాటిట్యూడ్ ఎలా ఉంది, మన బిహేవియర్ ఎలా ఉంది, మన క్యారెక్టర్ ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, మన మాట ఎలా ఉంది, మన చూపు ఎలా ఉంది, సంఘంలో ఎలా ఉన్నాము, బయట ఎలా ఉంటాము, అన్యులతో ఎలా ఉంటున్నావు, దేవుని బిడ్డలతో ఎలా ఉంటున్నావు, దైవజనులతో ఎలా ఉంటున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, మన విధి విధానాలు ఒక్కసారి పరిశీలించుకోకపోతే చాలా కష్టం. ఇస్కరియోతు యూదా తన జీవిత కాలంలో 3.5 సంవత్సరాల్లో యేసు ప్రభువుని వెంబడించాడు, కానీ తన హృదయాన్ని యేసుకు మాత్రం అర్పించుకోలేదండి. యేసును వెంబడిస్తున్నాడు, అద్భుతాలు చూస్తున్నాడు, యేసుతో వెళ్ళి యేసు చేసిన పరిచర్య చూస్తున్నాడు, యేసుతో కలిసి నడుస్తున్నాడు, తింటున్నాడు, యేసుతో కలిసి తిరుగుతున్నాడు, పరిచర్య చేస్తున్నాడు, ఆయనతో కలిసి విశ్రాంతి తీసుకుంటున్నాడు, పడుకుంటున్నాడు, మరలా తింటున్నాడు, తిరుగుతున్నాడు, ఆయనతో పరిచర్యలో సేవలో ఉన్నాడు. యూదా యేసుతోనే ఉన్నాడు, కానీ యేసుకు తన జీవితాన్ని మాత్రం అర్పించుకోలేదు. మీకు అర్థమైందా? ఇలా కూడా ఉండొచ్చు కదా? ఉండొచ్చా లేదా? చెప్పండి, ఉండొచ్చా లేదా? ఉండొచ్చు అని సాతాను నేర్పుతాడు. గాలి తిరుగు, దేవుణ్ణి నమ్ముకున్నావు అని చెప్పుకో, ఎందుకంటే నువ్వు నరకానికి వస్తావు అంటాడు. వానికి తెలుసు కానీ నీకు చెప్పడు, మనకి చెప్పడు. అందుకే నేను భయపడతాను చాలాసార్లు. మనం ఎందుకు భయపడాలి? భయముతో, వణుకుతో మీరు పొందిన రక్షణ కాపాడుకోండి అని ఎందుకు దేవుడు చెప్పాడు? నీ రక్షణ కాపాడుకోవడానికి భయము, వణుకు కావాలి నీకు. డబ్బు కాపాడుకోవడానికి కాదు, బంగారం సంపాదించుకోవడానికి కాదు, బంగారం కాపాడుకోవడానికి కాదు, బంధువు కాపాడుకోవడానికి కాదు, ఈ లోకంలో ఉన్న ప్రాపర్టీని, ఈ లోక సంబంధం వాటిని కాపాడుకోవడానికి కాదు నువ్వు భయపడాల్సింది. నీ రక్షణ ఎక్కడ పోతుందో, సాతాను ఎక్కడ నీ రక్షణ దొంగిలిస్తాడో, ఎక్కడ నీ ఆత్మ నాశనం అయిపోతుందో, నీ ఆత్మ గురించి, రక్షణ గురించి భయముతో, వణుకుతో ఉండమని చెప్తుంది బైబిల్. రక్షణ పట్టించుకో, పొందిన రక్షణ పోగొట్టుకుంటారు. నేను స్టడీ చేశాను, చదువుతా ఉన్నాను. దేవా ఏంది ఇట్లా ఉందంటే, కొన్ని విషయాలు దేవుడు చాలా సంగతులు నేర్పించాడు. కొన్ని స్టడీ చేశాను, కొన్ని ఆధారాలతో చూసినప్పుడు మరియ గురించి ఒక 10 విషయాలు, ఆసక్తికరమైన సంగతులు ఉన్నాయి. యూదా ఇస్కరియోతు గురించి ఒక 20 సంగతులు ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, మరియా అప్పుడప్పుడు యేసు ప్రభుని దగ్గరికి వచ్చేది. ఈ మరియ ఇంటికి లేదా మార్తా లాజర్ ఇంటికి యేసు ప్రభు అప్పుడప్పుడు వెళ్ళేవాడు, ఎప్పుడో ఒకసారి వెళ్ళేవాడు. కానీ యూదా మాత్రం ఎప్పుడు యేసుతో ఉండేవాడు. ఎప్పుడు ఉండేవాడు చేయలేని పని ఎప్పుడో ఒకసారి తన ఇంటికి వస్తే ఆతిథ్యం ఇచ్చి, సేవ చేసి, పరిచర్య చేసి, ఆయనతో కూర్చొని మాట్లాడిన మరియ చేసింది ఘనమైన కార్యము వీడు చేయలేదండి. వీడని ఎందుకు అంటున్నానంటే, యేసు ప్రభువే అన్నాడు యోహాను సువార్త 6వ అధ్యాయం 70-71 వచనాల్లో, వాడు సాతాను అని పిలిచాడు యూదా ఇస్కరియోతు గురించి. మీలో ఒకడు సాతాను అని చెప్పాడు. యేసు ప్రభు అన్నాడు యూదాని సాతాను అని అన్నాడు. పిశాచిగా ఎలా మారిపోయాడు ఇస్కరియోతు? యూదా నీ జీవితం ఒక సాతాను లాగా మారిపోవడానికి కారణం ఏంటి? నేను డబ్బును ప్రేమించాను, నా యేసయ్యని ప్రేమించలేదు. లోకాన్ని ప్రేమించాను, నా యేసయ్యని ప్రేమించలేదు. అపొస్తలుల్లో పదవిని, అధికారాన్ని, హోదాని నేను ప్రేమించాను. గొప్పతనాన్ని, డంబాన్ని ప్రేమించాను, నా దేవుణ్ణి ప్రేమించలేదు. ఆయన తను తగ్గించుకొని మనిషి కుమారుడిగా రిక్తుడిగా చేసుకొని తనను తాను శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై ఆయన ఈ లోకానికి దిగొస్తే ఆయన గుణగణాలు నేను అలవర్చుకోలేదు, నేను ఆయనలాగా తగ్గించుకోలేదు, ఆయనలాగా నేను సేవ చేయలేదు, ఆయనలాగా దీనుడిగా నేను ఉండలేదు, కానీ అహంకారంతో బ్రతికాను. నా జీవితం అంతట్లో కూడా నేను అపొస్తలుల్లో గొప్పవాడిగా ఉండాలని, ప్రజలందరిలో మెప్పు పొందాలని, నేను ధనవంతుడిగా అయిపోవాలని నేను ఒక దొంగగా మారిపోయాను, సాధారణంగా మారిపోయాను. నేను చేసిన తప్పు ఇదే అని చెప్తాడు. అడిగి ఎందుకు కొంచెం ఆవేశంగా చెప్పానంటే,
యేసు ప్రభు 12 మంది శిష్యులకు ఒక గొప్ప వాగ్దానం చేశాడు తెలుసా? ఇదిగో మీరందరూ మీ సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడిస్తున్నారుగా, రేపు పరలోకంలో 12 మంది యాకోబు కుమారులు ఉన్నారే ఇశ్రాయేలీయులు, 12 మంది గోత్రాలకు మీరు తీర్పు తీర్చేవారుగా రేపు 12 సింహాసనం కూర్చుండబోతున్నారని చెప్పాడు. దాని కొరకైనా బ్రతకొచ్చు కదా. దేవుడు ఇచ్చేదానికంటే సాతాను ఇచ్చేది గొప్పదా నీకు? దేవుడు ఇచ్చే ఆ గొప్ప ధన్యత కంటే ఈ లోకం ఇచ్చే గొప్పదా నీకు? దేని కొరకు క్రైస్తవుడు పరిగెడుతున్నాడు? సత్యము నీకు అర్థమైతే సత్యం నుండి తొలగిపో. కొంచెం సత్యమును నీకు అర్థమైతే తొలగిపో. గొప్ప వాగ్దానం ఇచ్చాడు కానీ అర్థం కాలేదు. ఎన్నిసార్లు బోధలు చేశాడు, ఎన్ని ఉపదేశాలు వినలేదు యూదా, ఎన్ని ప్రసంగాలు వినలేదు యూదా. ఇస్కరియోతు యూదా యేసు ప్రభు నోట నుండి వచ్చిన శ్రేష్టమైన ఉపదేశాలు, ప్రసంగాలు, బోధలు ఎన్ని వినలేదండి? ఎన్నిసార్లు అయినా బోధించలేదు. వంట పట్టాయా? వంట పట్టించుకున్నాడా? వంట పట్టించుకున్నారా? యేసు మాటలు వంట పట్టించుకోకుండా తను అనుకున్నదే, తన చెడు ఉద్దేశమే సంఘములో. మరి సంఘములో చాలా డేంజర్. సంఘములో ఎవరైనా సరే మన స్వయం సంఘములో పని చేస్తుందంటే దగ్గర పడ్డట్టు, జాగ్రత్త. అందుకనే మనం సరి చేసుకోవడానికి ఉపవాసం, ప్రార్థన. దేవా, నీవు నా కొరకు ఈ లోకంలోకి వచ్చి ప్రాణాన్ని అర్పించావు. ఈ లోకంలో లోకాధికారి సాతాను యుగ దేవత ఉంది, యుగ దేవుడు ఉన్నాడు, వాడు అన్ని ఇస్తా అంటాడు. ఏమొద్దు, ఈ లోకంలో అన్ని ఇస్తా అంటాడు సాతాను. ఏమొద్దు, నాకు మొక్కు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఇదిగో రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిను, ఇదిగో నువ్వు పైనుంచి దూకు, నువ్వు నాకు మొక్కు, దేవుని కుమారుడుగా నువ్వు నాకు నమస్కరిస్తే ఈ లోక మహిమను, రాజ్యాలను, భూలోక మహిమనంతా క్షణములు నీ హస్తగతం చేస్తా, నువ్వు నాకు నమస్కరించమన్నాడు. ఆదాము అవ్వలను మోసం చేసి ఆ రోజు కొట్టేసిన ఆ దేవుడు ఇచ్చిన అధికారాన్ని సాతాను తీసుకున్నాడు. నీకు ఇస్తాను, నాకు నమస్కరించమంటున్నాడు. యేసు అన్నాడు, సాతానా, నీ దేవుడైన ప్రభువు నువ్వు శోధింపకూడదని ధర్మశాస్త్రం వాక్యం రాయబడింది. లోబడలేదండి, లొంగలేదు, ఇంకా లొంగిపోయాడు.